హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో. మెగా కోటలో యువరాజే కానీ తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్. పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న ఏంటో తెలుసా? రామ్ చరణ్. ఆయన దానికి సమాధానం ఏమి ఇచ్చారో తెలుసా? మహర్జాతకుడు. చిరంజీవి గారు ఆ పేరు ఎలా పెట్టారో తెలియదు కానీ ఆంజనేయుడిలాగే రామ్ చరణ్ తన బలం గురించి తనకు తెలియదు అని రాజమౌళి గారు ఒక ఈవెంట్ లో అన్నారు. అతని బాక్స్ ఆఫీస్ పొటాన్షియాలిటీ నీకు తెలియదు, ఓసారి చరణ్ తో సినిమా చేసి చూడమని ఒక ఫ్రెండ్ తనతో చెప్పినట్లు సుకుమార్ గారు కూడా ఒక ఈవెంట్ లో చెప్పారు. స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎందరో ఎవరితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారంటే పలికే పేరు రామ్ చరణ్. మెగాస్టార్ కొడుకుననే ఆలోచన తన ప్రవర్తనలో రాదు. అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండేటువంటి వ్యక్తి రామ్ చరణ్. ఇది తనతో నటించేటువంటి కోస్టార్స్ మాట. బోత్ విత్ సిల్వర్ స్పూన్. అయినా ఎదిగే కొద్దీ ఒదిగి తనలో నటనలో రాటుదేలి తండ్రి పేరు నిలబెడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నటువంటి హీరో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నేడు ఆయన పుట్టినరోజు. సినిమాల్లోకి వచ్చింది చిరంజీవి వారసుడిగానే. దశాబ్దాలుగా తెలుగు సినిమాని ఏలిన మెగాస్టార్ కొడుకు సినిమాలో వస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, అభిమానుల్లో అంచనాలు వీటన్నిటిని తొలి సినిమాతోనే అధిగమించడం సామాన్య విషయం కాదు. చిరుత చూసి 100 సినిమాలు చేసిన హీరోలా నటించాడని సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారంటే నటనలో ఎలా మెప్పించాడో అర్థం చేసుకోండి. రెండో మూవీ మగధీర. దక్షిణాది సినిమా రికార్డులు తిరగరాసాడో చూస్తే అతని యాక్టింగ్ ఎబిలిటీస్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి. కొన్ని మాస్ సినిమాలు చేసిన రంగస్థలంతో అతని నటనకు విమర్శకులే నూరెళ్లబెట్టి చూశారంటే సరైన పాత్ర పడితే అగ్నికోళంలో బద్దలవుతాడనే కదా. త్రిబుల్ లో రామరాజు పాత్రలో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించిన, గేమ్ చేంజర్ లో అప్పనగా కన్నీళ్లు పెట్టించిన ఇది కదా అసలైన సిల్వర్ స్పూన్ బోర్న్. నటనే వారసత్వం అనుకుంటే బంధాలు కలుపుకోవడం, ఫ్యాన్స్ ను ఆదరించడం, సేవా కార్యక్రమాల్లో చిరంజీవి వారసత్వమే. ఎన్ని పనులున్నా, షూటింగ్లున్నా భార్య కుమార్తెకు ఇచ్చే ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువ. మాటలో మర్యాద, సినిమా ఫెయిల్ అయితే ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చే సంస్కారం, ఇవన్నీ రామ్ చరణ్ అందరిలో ప్రత్యేకంగా చూపిస్తాయి. చేసే పనిలో నిబద్ధత, ఎదుటి వారికి ఇచ్చే గౌరవం, అతని పెద్ద కుటుంబం నుంచి వచ్చిన లేని అహంకారం ఆయనకు అలంకారాలు. జాతీయ మీడియా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటుందంటే పెంచుకున్న తన ఇమేజ్, మరింత పెంచిన తండ్రి గౌరవం కనిపిస్తాయి. జీవితంలో నేను సంపాదించింది రామ్ చరణ్, నా అభిమానుల్ని అని చిరంజీవి గారు అందుకే అంటారు. ఇంతటి విశిష్ట వ్యక్తి రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని, మరింత కీర్తి సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు.